హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ వరల్డ్ శ్రీమంతం సిరీస్. ఇది నా శ్రీమంతం వ్లాగ్. ప్లేట్ డెకర్ ఇవన్నీ ఎలా చేసామనేది ఈ వ్లాగ్ అనమాట. సో ఈ ప్లేట్ డెకర్స్ అన్నీ మేము ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. కోకోనట్, యాపిల్, బనానా, దానిమ్మ, ఇవన్నీ ఆరెంజెస్ ఇంట్లోనే మమ్మీ, అక్క, నేను, అత్తయ్య అందరం కలిసి చేసుకున్నాం. ద స్ట్రగుల్ ఈజ్ రియల్ అనమాట. చాలా టైం అయితే పట్టింది. చూడండి సింపుల్గా ఉన్నాయి కానీ టైం టేకింగ్, చిన్న చిన్న ప్రాసెస్ కాబట్టి టైం టేకింగ్. ఇది తాంబూలంలోకి మేము గాజులు, ఇందులోనే పసుపు కుంకుమ వేసి ఈ పోట్లో అయితే మేము చేసామన్నమాట. అండ్ మమ్మీ వచ్చేసి లోపు కోకోనట్కి రెడీ చేస్తూ ఉంది. దేవుడివి వెంకటేశ్వర స్వామి రూపుతో కోకోనట్ అయితే రెడీ చేస్తున్నారనమాట. అండ్ అత్తయ్య, అక్క వచ్చేసి దానిమ్మ, యాపిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. మధ్యలో చూసారు కదా మా పిల్లలు స్వీట్లు టేస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ కోకోనట్స్ చేయడానికి అయితే రియల్గా చాలా అంటే చాలా టైం పట్టింది. అది చాలా డీటెయిలింగ్ వర్క్ అనమాట. కుందన్స్ అన్నీ నీట్గా పెట్టి చేసుకోవాలి. అదొక్కటే లాంగ్ టైం తీసుకుంది. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఆ డీటెయిలింగ్ వర్క్కి. మమ్మీ చేసిందనమాట అది. అత్తయ్య వచ్చేసి దానిమ్మ, బనానా, అక్క, అత్తయ్య ఇద్దరు కలిసి చేసేసారు మిగతా ఫ్రూట్స్. అండ్ ఇవన్నీ మేము రెడీ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాం. ఇది అనమాట. సో ఆ రోజు మేము ఏదైతే శ్రీమంతం ప్లేట్ డెకరేషన్స్లో వాడేమో స్వీట్స్, అందులో ఒక టూ స్వీట్స్, ఒక చలిమిడి, ఒక హాట్, ఇవి మేము రిటర్న్ గిఫ్ట్తో పాటు యాడ్ చేసామన్నమాట. సో లడ్డు, కాజా, మైసూర్ పాక్ అండ్ ఇంకా బాదుషా, ఇవి గోర్మిటి, ఇవి మేము ప్లేట్ డెకరేషన్లో పెట్టాము. అండ్ ఫ్రూట్స్ 5 టైప్స్ ఫ్రూట్స్, 5 టైప్ స్వీట్స్ పెట్టామన్నమాట. ఇందులోనే మేము లడ్డు అండ్ ఇంకొక ఐటెం కాజా, ఇలా చలిమిడి, కొంచెం బూందీ, ఇవి మేము రిటర్న్ గిఫ్ట్లో అయితే యాడ్ చేసాం. చిన్న చిన్న జిప్ లాక్లో వేసి ఇవన్నీ మేము పెట్టేసి మేము ప్యాక్ చేసామన్నమాట. లిటిల్ హ్యాండ్స్ చూసారు, మా చిన్ను హెల్ప్ చేస్తుంది. ఇంకా షన్ను, చెర్రీ, వీళ్ళందరూ ఇంకా అందరు ఇంట్లో అందరు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎంత ఫన్ ఉంటుందో. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇలా 2 గ్లాస్ జార్స్, 2 స్వీట్లు, ఒక చలిమిడి, హాట్, గాజులు, తాంబూలం అండ్ ఆకు, వక్క, ఫ్లేవర్ పెట్టేసామన్నమాట. ఇలా పెట్టి ఒక తాంబూలం గుడి అయితే రెడీ చేసాం. ఇవన్నీ మేము ముందు రోజు నైటే రెడీ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాం. అండ్ ఆ రోజు నైటే మేము డెకర్ కూడా చేసాం. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.